వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు షాక్ల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. అసలే 11 స్థానాలకు పరిమితమై పార్టీ నాయకులు కొందరు వదిలేసి మరికొందరు చీకొట్టిపోతున్న దుస్థితిలో ఉన్న జగన్కు పుండు మీద కారణంగా తయారయ్యారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో రఘురామ జగన్పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అసలే సీఎం పదవి పోయి మాజీ అని అనిపించుకోలేక సతమతమవుతోన్న జగన్కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని, త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక తప్పదనే వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. మాజీ సీఎం జగన్ అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు అభిమానం ఎక్కువేనని వెటకారంగా కామెంట్ చేస్తూ ఉన్నారు కూటమి నేతలు. అందుకేనేమో ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్ తనదైన శైలిలో జగన్కు పలు సూచనలు జారీ చేశారు. చురకలు కూడా అందించారు. లోకేష్, పవన్, చంద్రబాబులు వదిలేసిన రఘురామ మాత్రం జగన్ను వదిలేదే లే అంటూ ఉన్నారు. అధికారంలో ఉండగా పార్లమెంట్ సభ్యుడన్న కనికరం కూడా లేకుండా రఘురామకు జగన్ అండ్ కో చూపించిన ట్రీట్మెంట్ అలాంటిది. మరి ఇక పాయింట్కి వద్దాం. అసెంబ్లీ అనేది పవిత్రమైన దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ మహదావకాశం అందరికీ రాదు. కానీ అలా వచ్చిన అవకాశాన్ని ఏవో కబుర్లు చెప్పి జగన్ వదిలేసుకుంటూ ఉన్నారు. తనతో పాటు గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యే హోదాలో ప్రతి నెల జీతం కావాలి, అలవెన్సులు కూడా కావాలి, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరట జగన్ అండ్ కో. కారణం ఏంటి అని అడిగితే మాత్రం మాకు మైక్ ఇవ్వరు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చిన్న పిల్లాడిలా మాట్లాడడాన్ని చూసి కూటమి నేతలే కాదు, ఆ 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ ఏ విధంగా ఉంటుందా అనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో ఉంది. కానీ మాకు మైక్ ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు, కాబట్టి మేం సభకు రామ్ రామ్ అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలకు సమస్యలున్నాయని, ఈ ప్రభుత్వం సరైన పాలన ఇవ్వడం లేదు అని హోదా లేని ప్రతిపక్షం అనుకున్నప్పుడు ఖచ్చితంగా సభకు వెళ్ళాలి. అసెంబ్లీలో తమకు జరుగుతోన్న అన్యాయాన్ని, ప్రజలు పడుతోన్న కష్టాల్ని ఎత్తి చూపాలి. కానీ జగన్ అసెంబ్లీకి వెళ్ళమని చెప్పడం ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ అవుతుంది. నెంబర్ ఉన్నా లేకున్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకపోయినా, మైక్ ఇవ్వకపోయినా, కూటమికి 164 మంది సభ్యులున్నారు కాబట్టి ర్యాగింగ్ చేసిన సభకు వెళ్లాల్సిందే. అలా వెళ్ళకపోతే రాజకీయంగా వెనకడుగు వేసినట్టే, అస్త్ర సన్యాసం చేసేసినట్టే. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ను చీకొట్టి ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్ బంధువైన బాలనేని ఇప్పటికే ఆ పార్టీని వీడారు. సామినేని ఉదయభాను, కిలారు వెంకటరోసయ్య, ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ధర్మాన, తమ్మినేని లాంటి సీనియర్లు అంటి ముట్టనట్లుగా ఉంటూ ఉన్నారు. త్వరలో మరికొంతమంది సీనియర్లు, కొందరు ఎమ్మెల్యేలు జగన్ని చీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే టాక్ వినిపిస్తోంది. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అయిన విజయసాయి కూడా వ్యవసాయం చేసుకుంటా అంటూ జగన్కు దూరం అయిపోయారు. కూటమి పార్టీలు గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 4 తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం. అధికారంలో లేరు కాబట్టి వైసీపీని వీడడం కాదు, తమ అధినేతకు పోరాట పటిమ లేదు కాబట్టి, అధికారం లేకపోతే జగన్ తట్టుకోలేడు కాబట్టి, అస్త్ర సన్యాసం చేసేశాడు కాబట్టి, తల్లి చెల్లి చీకొట్టిన ఫ్రస్ట్రేషన్లో పార్టీని ఏం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో జగన్ ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దుకాణం సర్దేసుకుంటూ ఉన్నారు. రాజకీయం ఏ ఒక్కరికి పూలబాట కాదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే బలంగా నిలబడాలి. ప్రతిపక్షం ప్రజల పక్షం అనే నమ్మకాన్ని జనాల్లో కలిగించాలి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొవాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అదే మగతనం. అంతేగాని మైక్ ఇవ్వరు, హోదా ఇవ్వరు అని కబుర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తే జనాలు మరింత చీకొడతారు. సోషల్ మీడియాలో ఈ మధ్య జగన్ను 11 రెడ్డి అని తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. బహుశా అందుకేనేమో జగన్ అసెంబ్లీ సమావేశాలను కూడా బాయ్కాట్ చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లాజిక్ ప్రకారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా 60 రోజులు సభకు రాకపోతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దవుతుంది. ఆ లెక్కన జగన్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక అనివార్యం. ఇక ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేదే ప్రశ్న. పోటీకి కూడా దిగకుండా కూటమి కుట్ర అంటూ ఎన్నికను బహిష్కరించి ప్రజల సానుభూతి కోసం తాపత్రయపడతారా, లేక మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కాకపోతే అసెంబ్లీకి పోవాల్సిన బాధ తప్పుతుంది అని కూడా అనుకోవచ్చు. ఇంతకీ రాజ్యాంగబద్ధమైన పదవితో పాటు జగన్ మీద పీకల దాకా కోపం పెంచుకున్న అయ్యన్న రఘురామ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.